జై వీరబ్రహ్మజై గోవింద బంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మే మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మజై గోవింద బంబజై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. మీ యొక్క జాతకంలో కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలోకి శుక్ర భగవానుడు రాబోతున్నాడు. ప్రత్యేకించి అక్కడే దేవగురు అయినటువంటి బృహస్పతి కూడా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో, కొలది రోజుల్లో దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో ప్రవేశమయ్యేటువంటి సందర్భంలో కొన్ని రోజుల ముందుగానే శుక్ర భగవానుడు వ్యయంలోకి వచ్చాడు. ఈ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, మీ దైనందిన జీవితంలో విందులు, వినోదాలు, అలంకరణ కోసం మీరు చేసేటువంటి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ముందు వెనక్కి చూసుకోకుండా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో అవి స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి ఆందోళన అధికమవుతుంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులకి గ్యారంటీగా ఉండటం, షూరిటీలు ఇవ్వటం కొన్ని ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని పునరాలోచించుకోవాలి. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం, ఆర్థిక వనరులు బాగున్నాయి, ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వచ్చేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అంగారకుడు కుజుడి యొక్క విశేషవంతమైన అనుకూలత కారణంగా మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు, మీరు చేసే ప్రతి పనిలో కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలను మీరు పొందుతారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందే అవకాశం ఉంది. అంటే ఎదురు లేకుండా పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలవంతం అవ్వబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొలది రోజుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలోకి వచ్చే ముందే కొన్ని శుభమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా ఆలోచించవలసింది, జాగ్రత్త తీసుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించినవి. ఒకవేళ మీకు కనుక ఎవరైనా రహస్య మిత్రులు ఉన్నట్టయితే, జీవిత భాగస్వామికి తెలియకుండా భార్యాభర్తలు వేరొక వ్యక్తితో మీరు చేస్తున్నటువంటి సంభాషణలు అవ్వచ్చు, వారికి సంబంధించినటువంటి సంప్రదింపులు అవ్వచ్చు, ఏదో రకంగా ఇవి బయటపడటం, బహిర్గతం అవటం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రహస్యమైనటువంటి మిత్రుల పట్ల మీరు చేసే సంభాషణల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. చిన్ననాటి మిత్రులను, మీ గత జీవితానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని పరిచయం చేసుకోవటం, మళ్ళీ మిమ్మల్ని పలకరించటం, మీ మనసు వాళ్ళ మీద ఆకర్షించటం మీ వివాహ బంధానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మీ పరిధిలో మీరు ఉండటమే చెప్పదగినటువంటి అంశం. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వాళ్ళు, ఏదైనా కారణం వల్ల అన్యోన్యత కొరవడి ఇబ్బందులు కలుగుతున్నటువంటి జీవన గమనంలో ఉన్నటువంటి వాళ్ళు, అన్యోన్యత కోసం మీరు తప్పకుండా ప్రయత్నాన్ని చేయవలసినటువంటి అంశం. డబ్బు చేతిలో నిలబడుతుంది, పొదుపు చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగమే కాకుండా మరో మార్గంలో ధనాన్ని సముపార్జించడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మాతాపితృ స్థానాల్లో ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి యజమానుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం కాస్త మిమ్మల్ని కలవరు పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వారసత్వంగా మీకు రావలసినటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు, లేదా పెద్దల నుంచి మీకు లభించవలసినవన్నీ కూడా తప్పకుండా లభించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా ఉన్న మానసికమైనటువంటి రుగ్మతలు తీరిపోతాయి.
ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మనసు ఆనందంతో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అరుదైనటువంటి ఒక ముఖ్యమైన అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంది. దీని పట్ల యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వస్తూ ఉంటాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం మరింతగా మనకు అవసరం. కాబట్టి గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేయండి. గురువారం మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆవు నెయ్యి లేదా ఇప్పు నూనెతో దీపారాధన చేయడంతో పాటుగా గురుదేవతా స్వరూపాల యొక్క స్తోత్రాన్ని చదవండి. గురుదేవతల యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రయత్నం చేయండి. పంచమిక రుద్రాక్ష సాక్షాత్తు గురుస్వరూపం. పంచముఖ రుద్రాక్షతో కూడిన కాళభైరవ రక్షణ ధరించడం నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి నివారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి తంత్రమాళ చూడంతో అనునిత్యం కూడా స్నానం చేయండి. మానసిక శారీరకపరమైనటువంటి రుగ్మతలు తెలిగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలత లభిస్తుంది. విదేశీ దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన అంశాలు యుగదాయకంగా అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2026వ సంవత్సరం మే మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ జై. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. ఓవైపేమో తీక్షణమైనటువంటి అష్టమశని నడుస్తోంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావట్లేదన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మీకు అంగారకుడు, ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, బుధుడు ఇటువంటి కొన్ని గ్రహగతులు మారుతున్నటువంటి లేదా గోచారవశాత్తు వాటి యొక్క స్థానాల వల్ల అష్టమ శనిలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎంతో కాలంగా మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దైనందిన జీవితంలో ఎంతో ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్య పోతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కార్యాలయంలో మీ యొక్క ప్రత్యేకత పెరగటంతో పాటుగా మీ యొక్క స్థాయి పెరగటం, యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవటం, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపించటం వల్ల చాలా బాగుంటుంది, యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి జీవన విధానం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైతే ఉద్యోగం కోల్పోతాం అనుకుంటున్నామో, ఎక్కడైతే కార్యాలయంలో మన పనితీరు సరిగ్గా నచ్చక యాజమాన్యం మనల్ని తీసేస్తుందో, లేదా ఎక్కడ యజమానులు మనకు వ్యతిరేకంగా ఉన్నారనుకుంటున్నారు అక్కడే మీకు అగ్రతాంబూలం ఇవ్వబడుతుంది. మీ పనితీరు, మీకున్నటువంటి నిజాయితీ, మీకున్నటువంటి కార్యదీక్షత కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. లేదా కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, రాబడుల విషయంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, దూర దేశానికి సంబంధించినటువంటి స్థితిగతులు,
మీ యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు చూస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అష్టమ శని కారణంగా కేవలం కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాలు, కొన్ని విషయాల్లో మీ ఇద్దరికీ ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా, సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మూడో వ్యక్తి వల్ల మీకు ఇబ్బందులు కలగటం, కుటుంబానికి సంబంధం లేనటువంటి వేరే వ్యక్తి వల్ల వాదించుకోవటం, భార్యాభర్తల మధ్య తగవు రావటం, తత్ఫలితంగా ఇద్దరి మధ్య కూడా దూరం పెరిగిపోవటం, ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ జీవితం, జీవిత భాగస్వామి పట్ల అర్థం చేసుకునేటువంటి వైఖరిలో ఉండండి. అనవసరంగా మూడో వ్యక్తి యొక్క ప్రస్తావన వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగజేసుకునే ప్రయత్నం, పొరపాటును కూడా చేయకండి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన బరువు బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క విద్య, ఉద్యోగం, భవిష్యత్తు యుగధైకమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులు ఎక్కడ కోల్పోయామో, ఎక్కడ మాటపడ్డామో అక్కడే మళ్ళీ నించోవటంతో పాటుగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసే ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. గృహ ప్రవేశం అవ్వచ్చు, గృహ సంబంధమైన అంశాలకి అనుకూలం, కొత్త ఇల్లు కట్టుకోవటం, కొత్త గృహాన్ని కొనడం, కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా యోగదాయకం. వీటన్నిటికీ కూడా ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం. ఎంతో కాలంగా తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పాత బకాయిలు వసూలు అవుతాయి. బ్యాంకు లోన్లు అవ్వచ్చు, ఆర్థిక సంస్థల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి లోన్లు అవ్వచ్చు, ఇవి తప్పకుండా మీకు మంజూరవుతాయి. ప్రభుత్వం నుండి కానీ, ఆర్థిక వ్యవస్థల నుండి కానీ మీకు రావలసినటువంటి, మీకు చెందవలసినటువంటివన్నీ కూడా మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ముందుగా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల వల్ల ఖచ్చితమైనటువంటి పదవీ ప్రాప్తిని పొందేటువంటి అవకాశం ఉంది. ఏకాగ్రతతో కూడినటువంటి విద్య చేత విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైన కాలం, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి అంశాలు పొందడానికి సింహరాశి జాతకులు విశేషించి ఆదిత్య హృదయాన్ని అనునిత్యం పారాయణ చేయటం, సూర్య భగవానుని నమస్కరించటం చాలా అనుకూలవంతమైన ప్రయోజనాలకు కారణమవుతాయి. ఆర్థికపరమైనటువంటి సంపదే కాదు, కార్యాలయంలో మిమ్మల్ని నాయకత్వ లక్షణాలతో అద్వితీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మీ మెళ్ళలో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికంగా శత్రుత్వం ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, నరఘోష, నరదిష్టి, నరపీడలు అవ్వచ్చు, పటాపంచలయ్యే అవకాశం కనిపిస్తోంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల ప్రతిబంధకాలు, ఆటంకాలు తొలగిపోయి కొత్త అవకాశాలు మీ దరికి చేరుతాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.